బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పటికే వర్షాల ప్రభావం కనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షం కారణంగా ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఇదే సమయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా రాత్రి సమయంలో చిరుజల్లులు పడ్డాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సోమవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణంలో మార్పు కనిపించనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.